వెల్కమ్ టు మై ఛానల్ మై వరల్డ్ ఆఫ్ థాట్స్. ఈరోజు వీడియోలో నేను ఒక సింపుల్ డిజైనర్ బేబీ ఫ్రాక్ ఎలా కుట్టాలి అన్నది చెప్తున్నానండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ అలానే పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయడం వలన నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. నేను యూస్ చేసే బాడీ మెజర్మెంట్స్ ఇవ్వండి. నేను బాటమ్ పార్ట్ వచ్చి ఆ క్లాత్ తీసుకున్నానండి, రెడ్ కలర్ది. అది వచ్చి జార్జెట్ క్లాత్. ఆ క్లాత్ మీద వర్క్ ఉంది కదా, సో ఆ వర్క్ ఉన్నది నేను బాడీ పార్ట్ తీసుకున్నాను. నెట్ మీద వర్క్ వచ్చిన క్లాత్ తీసుకున్నాను. 1 మీటర్ తీసుకున్నానండి, సరిపోతుంది. నేను దానికోసం అని చెప్పి రెడ్ కలర్ లైనింగ్ తీసుకున్నాను. నేను అది హాఫ్ పట్టు క్లాత్ తీసుకున్నానండి. ఓన్లీ బాడీ పార్ట్ వేసేటానికి 1/2 మీటర్ కాటన్ లైనింగ్ తీసుకున్నాను. ఇప్పుడు కటింగ్ చూద్దామండి. ఫస్ట్ లైనింగ్ పార్ట్ వచ్చి నేను 4 ఫోల్డింగ్స్ వేసుకుని కట్ చేసుకుంటున్నానండి. షోల్డర్ వచ్చి 4.5 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. షోల్డర్ ఎంతైతే మార్క్ చేసుకున్నామో ఆర్మ్ హోల్ కూడా అంతే మార్క్ చేసుకుంటున్నానండి, 4.5 ఇంచెస్. సో నేను కొంచెం ఒక 1/2 ఇంచ్ 1/4 ఇంచ్ అలా ఒక లైన్ డ్రా చేసుకుని ఆర్మ్ హోల్ రౌండ్ అనేది తీసుకుంటున్నాను. నెక్ వచ్చి నేను 1.75 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నానండి. డీప్ వచ్చి 3 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ బ్యాక్ కూడా నేను అలానే మార్క్ చేసుకుంటున్నాను. నేను ఇది కూడా రౌండే కట్ చేసుకుంటున్నానండి. నెక్ వచ్చి రౌండ్ డ్రా చేసుకున్నాను. లూజ్ వచ్చి నేను 6 ఇంచెస్ తీసుకుంటున్నానండి. ఖర్చులు అన్నీ కలిపి నేను 6 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలా కట్ చేసుకుంటే సరిపోతుందండి. రెండు కట్ చేసుకున్న తర్వాత నేను బ్యాక్ నెక్ వచ్చి కొంచెం డీప్ పెట్టుకుంటున్నానండి. బటన్ వేసేటానికి, చిన్నపిల్లలు కదా, వేసేటానికి ఈజీగా ఉంటుంది అని చెప్పి డీప్ పెట్టుకున్నాను. బాడీ పార్ట్ ఎలా అయితే నేను లైనింగ్ పార్ట్ ఎలా అయితే కట్ చేసుకున్నానో రెడ్ కలర్ది కూడా ఫ్యాబ్రిక్ అలానే 4 ఫోల్డింగ్స్ వేసుకుని తీసుకున్నాను. నేను వచ్చి ఇది లెంత్ 9.5 ఇంచెస్ తీసుకున్నానండి. బాడీ పార్ట్ అలానే లైనింగ్ రెడీ అయింది కదా, దాని మీద వేసేటానికి నెట్ మనం తీసుకున్న లైనింగ్ కన్నా నేను 1.5 ఇంచ్ ఎక్కువ తీసుకున్నానండి. 11 ఇంచెస్ తీసుకున్నాను. అది నేను లైనింగ్ వచ్చి 9.5 ఇంచెస్ తీసుకున్నాను కదా, ఇది వచ్చి 11 ఇంచెస్ అంటే 1.5 ఇంచ్ ఎక్కువ తీసుకున్నాను. ఫస్ట్ లైనింగ్, తర్వాత రెడ్ కలర్ ఫ్యాబ్రిక్, తర్వాత నెట్ ఫ్యాబ్రిక్ 3 వస్తాయి. బాడీ పార్ట్ అయింది కదా, ఇప్పుడు బాటమ్ పార్ట్ చూద్దాము. బాటమ్ పార్ట్ వచ్చి నేను 4 ఫోల్డింగ్స్ వేసుకున్నానండి కట్ చేసుకోవటానికి. సిక్స్టీన్ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. కింద ఫోల్డ్ చేయడానికి దానికి వదులుకుని అంతా 16 ఇంచెస్కి మార్క్ చేసుకుని కట్ చేసుకుంటున్నాను. సేమ్ లైనింగ్ బాటమ్ పార్ట్ ఎలా అయితే కట్ చేసుకున్నానో లైనింగ్ కూడా సేమ్ అలానే కట్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు హ్యాండ్స్ వచ్చి నేను 4 ఇంచెస్కి మార్క్ చేసుకున్నానండి. 4 ఇంచెస్ తీసుకున్నాను. మీకు కనిపిస్తుందో లేదో, అది కూడా లైట్ అయిపోయింది. నేను హ్యాండ్ కర్వ్ అనేది డ్రా చేసుకున్నాను. ఎలా అయితే డ్రా చేసుకున్నానో అలా కట్ చేసుకోవాలి. షేప్గా ఒక షేప్ డ్రా చేసుకుని ఆ షేప్ ప్రకారం మనం కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనకి హ్యాండ్స్, బాటమ్ పార్ట్, బాడీ పార్ట్ అన్నీ రెడీ అయిపోయినాయి కదా, ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాము.
నేను మీకు కటింగ్ చేసేటప్పుడు రెడ్ కలర్ ఫ్యాబ్రిక్ చూపించాను కదా, ఇప్పుడు పెట్టి చూస్తే నాకు ఎందుకు అంత మ్యాచ్ అయినట్టు అనిపించలేదండి. సో అందుకని చెప్పి నేను ఆ రెడ్ కలర్ ఫ్యాబ్రిక్ తీసేసి సేమ్ గోల్డ్ కలర్ ఫ్యాబ్రికే తీసుకున్నాను. హాఫ్ పట్టు తీసుకున్నానండి, నేను పట్టు క్లాత్ తీసుకున్నాను. దీని మీద పెట్టి చూస్తే దానికన్నా నాకు ఇది బెటర్ అనిపించింది. చూసారు కదా, నాకు ఇది కొంచెం షైనింగ్ ఉంది అనిపించింది. సో దానికోసం నేను రెడ్ కలర్ది వదిలేసానండి. నేను లైనింగ్ వచ్చి సేమ్ ఇదే తీసేసుకున్నాను, వేరేదేం కట్ చేయలేదు. ఫస్ట్ ఎప్పుడు కూడా మనం కట్ చేసుకునేటప్పుడు లైనింగ్ పార్ట్ ఒక్కటి కట్ చేసుకుంటే సరిపోతుందండి, మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకోక్కర్లేదు. మనం ఎలా అయితే లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టుకుని దాని మీద ఒక చిన్న కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి. సైడ్స్ నుంచి చిన్నపిల్లలకి కుట్టేది కాబట్టి కింద సైడ్స్ నుంచి కూడా జాయిన్ చేసుకుంటూ వచ్చేస్తే వాళ్ళకి లోపల ఇరిటేషన్ రాకుండా ఉంటుందండి, థ్రెడ్స్ అనేవి గుచ్చుకోకుండా ఉంటాయి. సో ఎలా అయితే కుట్టుకున్నామో అలానే కట్ చేసుకోవాలి. అక్కడక్కడ చిన్న టక్స్ పెట్టుకుని రౌండ్ తిరిగేటానికి పెట్టుకుని రివర్స్ చేసుకుంటే, చూసారు కదా ఈ సైడ్స్ మనం కుట్టేసాం కదా లోపలికి, దాని గురించి క్లాత్ అనేది బయటకు ఉండదు. ఇప్పుడు దాని మీద కూడా పైన ఒక చిన్న కుట్టు వేసేసుకుంటే చూసేటానికి నీట్గా ఉంటుంది. బాడీ పార్ట్ అయింది కదండి, బాటమ్ పార్ట్ కుట్టేటానికి నేను చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకుని మొత్తం అంతా కూడా కుట్టేసుకుంటున్నాను. సేమ్ ఫ్రంట్ది బ్యాక్ది కూడా అలానే కుట్టుకోవాలి, లైనింగ్ కూడా అలానే కుట్టుకోవాలండి. నేను కింద లైనింగ్కి చిన్న ఒక ఫోల్డ్ చేసి ఒక 1/2 ఇంచ్ నేను కుట్టు వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను లైనింగ్ అలానే మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు అటాచ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం బాడీ పార్ట్ బాటమ్ పార్ట్ అటాచ్ చేసుకోవడానికి మనము క్లాత్ వచ్చేది 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదండి, అది వదిలేసి రిమైనింగ్ది మనం అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఎలా అయితే చూపిస్తున్నానో అలా అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. అటాచ్ చేసుకునేటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్స్ రెండు ఆ పక్కకు ఉండాలి. మనం అటాచ్ చేసుకున్నాం కదా, సేమ్ నేను ఇది ఇలానే బ్యాక్ పార్ట్ కూడా రెడీ చేసి పెట్టుకున్నానండి. మనం నెట్ ఫ్యాబ్రిక్ వచ్చి 1.5 ఇంచ్ ఎక్కువ వదులుకున్నాం కదండి, సో అది డిజైన్ అలా వచ్చిందన్నమాట. మనం సేమ్ నేను బ్యాక్ది కూడా అలానే కుట్టి పెట్టుకున్నాను, సేమ్ అలానే ఓపెన్ పెట్టుకున్నాను. ఇప్పుడు రెండు షోల్డర్స్ జాయిన్ చేస్తున్నాను. షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్స్ రెండు ఓ పక్కకు ఉండాలి. షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. షోల్డర్ జాయిన్ చేసుకున్న తర్వాత మనం హ్యాండ్స్ అటాచ్ చేసుకోవటానికి హ్యాండ్స్ ఇలా లోపల నుంచి రివర్స్లో పెట్టుకుని అటాచ్ చేసుకుంటే చూసేటానికి రెడీమేడ్ ఫ్రాక్లా ఉంటుందండి. సో దానికోసమని నేను ఇప్పుడు మీకు పెట్టి చూపిస్తున్నాను కదా, అలా కుట్టుకుంటున్నాను. ఆ పక్కన ఈ పక్కన కూడా హ్యాండ్స్ రెండు అటాచ్ చేసుకోవాలి. నేను వీడియో లెంత్ అయిపోతుందని చెప్పి ఓ పక్కన కుట్టేదే చూపిస్తున్నానండి. చూసారు కదా, హ్యాండ్స్ కూడా జాయిన్ చేసుకున్నాము. నేను లైనింగ్ లేకుండా జాయిన్ చేశాను. ఇప్పుడు వచ్చి నేను కింద ఆ జార్జెట్ క్లాత్ని జిగ్జాగ్ చేస్తున్నాను, చూసేటానికి కరువు తిరుగుతుంది కదా, నీట్గా ఉంటుంది అని. జిగ్జాగ్ చేసుకునేటప్పుడు లాగిపెట్టి జిగ్జాగ్ చేసుకుంటే కరువుస్ తిరుగుతాయండి. నేను ఇప్పుడు ఆ పక్కన ఈ పక్కన సైడ్స్ జాయిన్ చేస్తున్నానండి. 2 సైడ్స్ కూడా జాయిన్ చేసుకోవాలి. చూసారు కదా, మన ఫ్రాక్ రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇది ఫైనల్ లుక్. ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.